ఫ్రెండ్స్ ఏఐ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 3కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసి December 13, 2025. ఇప్పటి వరకు ఉన్న ఏఐ అప్డేట్స్ అయితే ఇలా ఉన్నాయి. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఓపెన్ ఏఐ నుంచి మీకు ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పాను కదా, మనకు డీప్ సీక్ అండ్ అలాగే జెమిని కొత్తగా తీసుకొచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక రెడ్ కోడ్ అనేసి అలర్ట్ చేశారనేసి. సో ఇప్పుడు ఓపెన్ ఏఐ నుంచి ఒక కొత్త న్యూ ఫీచర్ అంటే తీసుకొచ్చింది. అదే మనకు GPT 5.2. ఇది ఏంటంటే ప్రొఫెషనల్ వర్కర్స్ కోసం ఇది స్పెషల్గా వర్క్ అనేది చేస్తుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే ఎవరైతే వర్కర్స్ అయినా సరే, ఏదైనా ఎంత హార్డ్ వర్క్ అయినా సరే దానికి ఇచ్చేస్తే ఇంత ఈజీగా అయితే సాల్వ్ చేసి అండ్ మనకు ఫాస్ట్గా అయితే చేస్తుంది. కాంపిటీషన్ ఎక్కువ ఉండడంతో ఇది కూడా కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఈ అప్డేట్ని మీరు యూజ్ చేశారా? యూజ్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ నుంచి. ఇన్స్టాగ్రామ్లో కొత్త అప్డేట్ అయితే వచ్చింది. అది వచ్చేసి మనము రీల్స్ చూస్తూ ఉంటాం, మన దాంట్లో పిచ్చి మొత్తం రీల్స్ వస్తూనే ఉంటాయి. కానీ దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది చాలా మంది తెలియదు. సో వారందరి కోసం ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చింది. యువర్ ఆల్గరిథం అనేసి ఒక అప్డేట్ తీసుకొచ్చింది. ఈ అప్డేట్ వల్ల యూజ్ ఏంటి అంటే, మనకు ఏది కావాలనో, ఏ కేటగిరీ కావాలనో అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ అప్డేట్ చాలా మందికి అయితే ఇప్పుడు వస్తుంది. ఒకవేళ మీకు వస్తే మాత్రం ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. జస్ట్ మీరు ఇక్కడ రీల్స్కి అయితే వచ్చేసేయండి. అక్కడనే మీకు కార్నర్లో మీకు 2 లైన్స్ అయితే కనిపిస్తుంటాయి. దాన్ని క్లిక్ చేసి అక్కడ మీరు ఏవేవి కావాలనో అవి సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. స్పోర్ట్సా లేకపోతే వేరే ఏవి కావాలనేది అక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే అవే మీకు రీల్స్ రావడానికి అయితే ఉంటాయి. సో ఇది మనకు ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిన కొత్త అప్డేట్. మీలో ఎంతమందికి ఈ అప్డేట్ వచ్చిందో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ మ్యాప్స్ నుంచి. అంటే గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు జెమినీని చాలా యూజ్ అయితే చేసుకుంటుంది. దీనివల్ల యూజ్ ఏంటి అంటే, మనం జస్ట్ జెమినీని అడిగినా సరే మనం మ్యాప్లో మొత్తం కూడా మంచి రూట్స్ అయితే ఇస్తుంది. అంటే మీరు ఏదైనా ఒక రూట్కి వెళ్ళాలి, మీరు అక్కడ రూట్ సెట్ చేశారు, మీకు ఇక్కడ జెమినీ సింబల్ అయితే వస్తుంది. ఇంతకుముందు అయితే రాలే, ఇప్పుడైతే జెమినీ ఏఐ సింబల్ అయితే వస్తుంది. దాన్ని క్లిక్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ హే గూగుల్ అన్నా సరే మీకు అది ఆన్ అయితే కావడం జరుగుతుంది. సో అప్పుడు మీరు ఏవేవి కావాలి, ఏమన్నా రెస్టారెంట్స్ ఏమైనా ఉన్నాయా, మీ ఫ్రెండ్స్తో కలిసిపోతున్నాము, నాకు ఒక మంచి ప్లేస్ చెప్పండి, ఇలా అయితే మీకు అడగొచ్చు. డైరెక్ట్ మీకు అది మంచి సజెషన్ అయితే ఇస్తుంది. సో ఒకసారి మీకు అది ఎనేబుల్ అయ్యిందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ప్రతి ఒక్కరికి అయితే యూస్ఫుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇది కూడా మనకి జెమినీ నుండే. అంటే గూగుల్ సెర్చ్లో జెమినీ ఇంటిగ్రేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైనా సెర్చ్ చేస్తే మనకు పిచ్చి వెబ్సైట్లు అవన్నీ కూడా ఇవ్వకుండా మొత్తం ఏఐ ఓవర్వ్యూ ఇచ్చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చేలా అయితే ఇప్పుడు మనకు మొత్తం డిజైన్ అయితే చేశారు. ఇది జెమినీ ఏఐకి ఇంటిగ్రేట్ అయి వచ్చింది ఇప్పుడు గూగుల్. సో మీరు ఏదైనా సెర్చ్ చేసినా సరే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే వచ్చేస్తుంది. మనకి ఏది కావాలో అది మాత్రమే ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పుడు వచ్చేస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి క్రిస్టియానో రొనాల్డో ఇప్పుడు పర్ప్లెక్సిటీ ఏఐ తెలిసిందే కదా, దాంట్లో ఇన్వెస్ట్ అనేది చేస్తున్నాడు. ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి కొత్త అప్డేట్స్ అయితే తీసుకొస్తుంది. అంటే మనం ఏవైనా సెర్చ్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ని తీసుకొస్తుంది, దాంతోపాటు ఆ సోర్స్ లింక్స్ కూడా ఇస్తుంది. అంటే ఆ అకౌంట్ అది తీసుకున్నది అనే దాని గురించి కూడా ఆ లింక్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తుంది. సో ఇది ఇప్పుడు ఏవైతే రీసెర్చ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ న్యూస్ అంటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అది వచ్చేసి అమెజాన్ ఉంటే, అమెజాన్ మనకు 2030 వరకు మన ఇండియాలో టోటల్గా 35 బిలియన్స్ ఇన్వెస్ట్ చేయబోతాం అనేసి ప్రకటించింది. అంటే మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే 3 లక్షల కోట్లనైతే ఇన్వెస్ట్ చేస్తామని అది ప్రకటించింది. దీంట్లో మెయిన్ వచ్చేసి ఏఐ డెవలప్మెంట్ చేయడం కోసం అయితే అది మొత్తం కూడా ఇన్వెస్ట్ చేసినట్లు అది మనకు చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్లో ఏఐ అయితే చాలా ఇంప్రూవ్ అయితే అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏఐ పైన ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు, దాన్ని డెవలప్ చేయడం కోసమే. ఇంకా చూడాలి నెక్స్ట్ ఇంకా ఏమేమి జరగబోతాయో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన ఇండియాకి సంబంధించిన న్యూస్ అని చెప్పొచ్చు. అంటే మన ఇండియా రక్షణ కోసం, సేఫ్టీ కోసము అయితే మహారాష్ట్ర మైక్రోసాఫ్ట్తో కలిసి మహాక్రైమ్ OS ఏఐని అయితే లాంచ్ చేసింది. దీనివల్ల యూజ్ ఏంటంటే, మనకు చాలా ఆన్లైన్లో అయితే మోసాలు జరుగుతూనే ఉంటాయి కదా, అవన్నీ కూడా అరికట్టడం కోసం దీని అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు మనం ఏఐని యూజ్ చేసి అది చాలా ఫాస్ట్గా అయితే తెలుసుకుంటుందని కూడా బయట మనకు టాక్ అయితే వస్తుంది. అయితే ఇది ఫస్ట్ టైం వచ్చేసి మహారాష్ట్రలోనే ఇక లాంచ్ అయితే చేశారు. ఇది మొత్తం ఇండియా మొత్తంగా రావచ్చు. సో దీనివల్ల యూజ్ ఏంటంటే, మనం ఏవైనా సరే ఇప్పుడు ఆన్లైన్లో చాలామంది డబ్బులు పోతూ ఉంటాయి,
చాలా ఫేక్ అయితే స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా అరికట్టడం కోసం దీన్ని లాంచ్ చేసినట్లు తెలుస్తుంది. ఇది మనకు బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఏఐ డేటా సెంటర్ల కోసం డిమాండ్ పెరగడం వల్ల ఎస్ఎస్డీలు అలాగే ర్యామ్లకు కొరత అనేది ఏర్పడింది. అంటే నెక్స్ట్ మనకు రాబోతున్న డేస్లో మనకు ఫోన్స్ కావచ్చు, ఎలక్ట్రిక్ ఏం సంబంధించిన సరే చాలా రేట్లు అయితే చాలా ఎక్కువగా పెరగబోతున్నాయి అనేసి మనకు రూమర్స్ అయితే వస్తున్నాయి. అది రూమర్స్ కాదు, రియలే. మనకు నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే ప్రతిదీ మనం ఫోన్ కొనాలన్నా ఏం కొనాలన్నా రేట్లు అనేవి అమాంతం పెరిగిపోతాయి అన్నమాట. సో మీరు ఏది కొనాలన్నా సరే ఈ ఇయర్లోనే కొనడానికి ట్రై చేయండి అనేసి బయట మనకు సమాచారం అయితే వచ్చింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జోహో CEO ఉన్నారు కదా, శ్రీధర్ వెంబు గారు, వాళ్ళు ఒక న్యూస్ అయితే చెప్పిండు. ఏంటంటే మనకి వాళ్ళ ఇంజనీర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏఐని యూజ్ చేసి వారాలు చేయగలిగే పనిని 1 డేలోనే కంప్లీట్ చేస్తున్నారు అనేసి మనకు బయట అనేది చెప్పారు. అంటే దీన్ని బట్టి చూడొచ్చు ఏఐ అనేది మనకు ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుంది, ప్రతి దాంట్లో కూడా వెళ్తుంది అండ్ ప్రతి వర్క్ను కూడా చేస్తుంది. అంటే దీన్ని బట్టి మనకు ఏఐ యూజ్ చేసి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం బట్టి చాలామంది ఉద్యోగాలకు పోయే ఛాన్స్ అయితే ఉంది. సో నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో మొత్తం ఏఐ ఉంటుందని దీనివల్ల మనకు తెలుస్తుంది. ఇవి ఈ వీక్లో వచ్చిన అప్డేట్స్. ఈ అప్డేట్స్లో మీకు ఏది ఇంట్రెస్టింగ్గా ఉందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ సాటర్డే మళ్ళీ కూడా నెక్స్ట్ ఏఐ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అలాగే మండే మీకు ఒక న్యూ వీడియో కూడా వస్తుంది. సో అది మిస్ చేసుకోకండి. అండ్ ప్రీవియస్గా పెట్టిన వీడియోని కూడా మిస్ చేసుకోకండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ సాటర్డే ఏఐ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.